గైస్ మన ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఆ సాంగ్ నిజంగా చాలా బాగుంది భయ్య. చాలా క్లాసీగా తీశారు సాంగ్ని. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ విజువల్స్ అయితే చెప్పక్కర్లేదు. బట్ ప్రజెంట్ ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ సాంగ్ మ్యూజిక్ అనిరుద్ధ్ అన్న కాపీ కొట్టాడని, ఒరిజినల్గా చేసింది కాదని చాలామంది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సాంగ్ అచ్చం శ్రీలంకన్ సింగర్ మోహిని పాడిన మణికే మాగే హిట్ అనే సాంగ్లా ఉందని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సాంగ్ని ఎందుకు ఇంతలా ట్రోల్ చేస్తున్నారని నేను కూడా విన్నా. ఆ మ్యూజిక్ని డీటెయిల్డ్గా విన్న తర్వాత నాకు కూడా కొంచెం రిలేటెడ్గా అనిపించింది. బట్ కాపీ అయితే కాదు, కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఆ రెండు సాంగ్స్ని విందాం, మీరే చెప్పండి కాపీనా కాదా అని. సో విన్నారు కదా గైస్, ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది? నిజంగా కాపీ కొట్టినట్టు అనిపించిందా? రెండు సేమ్గా అనిపించాయా? మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ ఈ సాంగ్ కాపీనా కాదా పక్కన పెడితే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది భయ్య సాంగ్ అయితే. అండ్ ఎన్టీఆర్ అన్న లుక్స్ కానీ జాన్వీ కపూర్ లుక్స్ కానీ నిజంగా వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి అయితే పండగ చేసుకుంటున్నారు ఎన్టీఆర్ అన్నని ఆ రొమాంటిక్ లుక్లో చూసి. అండ్ జాన్వీ కపూర్ అయితే చెప్పక్కర్లేదు, ఈ మూవీతో ఇంకా టాలీవుడ్లో అడుగు పెట్టేసింది. ఇంకా ఏ హీరోయిన్ పనికిరాదు తన అందం ముందు. మ్యూజిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్లీ ఆ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎన్టీఆర్ అనే ఈ సాంగ్లో 25 ఇయర్స్ లాగా యంగ్ లుక్లో కనిపిస్తున్నారు. లుక్ అయితే చాలా బాగా చూపించారు. ఈ సాంగ్ పై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి గైస్. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.